నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, శ్రీమాత్రే నమః. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ మీకు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, రాశి ఫలాలు చెప్తున్నారు. 2024వ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి అష్టమ శని మొదలైనటువంటి 1 year అయింది. అష్టమ శని జనవరిలోనే మొదలైంది. ఎగ్జాక్ట్లీ. సో ఎలా ఉండబోతోంది సార్ కర్కాటక రాశి వాళ్ళకి 2024వ సంవత్సరం? మీరు అష్టమ శనితో అడిగారు కాబట్టి అష్టమ శనితోనే ప్రారంభిద్దాం. Sure. ఇక్కడ ఏంటంటే అష్టమ శని అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ఎట్లాగా అంటే 8th హౌస్ అనేటువంటిది ఏంటంటే మీరు పాస్ట్ కర్మలు ఏవైతే ఉంటాయో విత్డ్రాల్ చేసుకుంటాం మనం. ఎట్లాగా విత్డ్రాల్ అనేది 2 రకాలుగా ఉంటుంది. పుణ్యము విత్డ్రాల్ ఉంటుంది, అదే పాపకర్మ సంబంధించింది కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఇవి ఎక్కువగా ఏ రూపంలో అనుభవిస్తాడు మనిషి అంటే లేట్ అవుతున్న రూపంలో అనుభవిస్తాడు. అంటే ఒక దగ్గరికి వెళ్ళాం, ఏదో గవర్నమెంట్ వర్క్, వాడు ఉండడు, వెళ్ళినా చెయ్యడు, లేదా మనం ఏదో పేపర్ మర్చిపోతాం, ఇంకోటి లేట్ అవుతుంటాయి. అంటే ఆ కర్మ లేట్ అయ్యే రూపంలో అనుభవిస్తాము అనేది మనం ఒక్క విషయం మనం అర్థం చేసేసుకుంటే ఏమనిపించదు మన కష్టం. ఏముండవు. ముందుగానే నేను 4 సార్లు వెళ్ళాలని ఫిక్స్ అయితే ఇంకేముంటుందండి. ఈ డిస్టెన్స్ ఇంత మనకు తెలియనంత సేపు అయ్యో ఇంకా రావట్లేదు ఏంటి ఆ గమ్యం అనుకుంటా. ఈ డిస్టెన్స్ ఇంత అని తెలిసాక అవుతుంది, వెళ్తూనే ఉంటాం. ఇంకా ఉందని మనకు ముందే తెలుసు. 700 తిరుపతి 700 కిలోమీటర్లు ఉదాహరణకి. మనం తెలియదు అనుకోండి, మొదటి 1 కిలోమీటర్ వెళ్ళి ఇంకా రావట్లేదు అంటే 2 కిలోమీటర్లు ఇంకా రావట్లేదు, 10 కిలోమీటర్లు 700 అయిన తర్వాత వస్తుంది. మీరు ఎంత టెన్షన్ పడ్డా 700 రావాల్సిందే. అట్లా స్లో అవుతాయి ఒకటి. రెండవది ఏమిటి అంటే 8th హౌస్ లో ఎప్పుడైనా సాటర్న్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్యోగం మీకైనా మారిపోవాలనిపిస్తుంది, అవతల వాళ్ళైనా తీసేస్తారు. గుర్తుపెట్టుకోండి, సడన్ గా మారిపోవాలనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే గురువు వచ్చి నిలబడుతున్నాడు జనవరి 5 నెలలు. ఆయన సేవ్ చేస్తున్నాడు. అష్టమంలో శని ఉన్న, దశమంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు మనకి భాగ్యరాహు, తృతీయ కేతు, ఇది కర్కాటకం వారికి. అష్టమ శని అంటే ఏంటంటే ఇక్కడ ఈ సాటర్న్ 10th హౌస్ చూస్తుంటాడు. అక్కడ ఉండి ఎప్పుడైతే 10th హౌస్ చూస్తుంటాడో అక్కడ ఒక శుభగ్రహం ఉంటే అది కంట్రోల్ చేస్తుంటది. ఇప్పుడు గురువు అలా కంట్రోల్ చేస్తాడు. గురువు అక్కడ కంట్రోల్ చేసుకుంటాడు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఒక దగ్గర చోరీ జరగాలి కానీ అక్కడ ఇన్స్పెక్టర్ పోలీసు నిలబడి ఉన్నాడు. వెంటనే దొంగ వచ్చి ఏం చేస్తాడు, అలా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఏం తెలియనట్టు ఏదో కొండానికి వచ్చినట్టుగా వెళ్ళిపోతాడు. అంటే కర్మ అనేటువంటి మన కర్మే ఆ రూపంలో వస్తుంది, కానీ ఒక శుభగ్రహ సంబంధించినటువంటి ఫలితం వచ్చినప్పుడు అది ఇవ్వాల్సిన రిజల్ట్ అంత ఇవ్వదు. సో మే వరకు అయితే ఇట్లాంటి ఇబ్బంది. మే తర్వాత నుంచి సార్, మే తర్వాత నుంచి ఏమవుతుందంటే ఎట్లాగో జూన్ నుంచి మనకి శని వక్రిస్తున్నాడు. సో వక్రగతి ఉంటున్నప్పుడు ఏమవుతుంది, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఎప్పటి నుంచి? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మధ్య వరకు కూడా 4.5 months వక్రిస్తాయి. శని కానీ, గురువు కానీ, లేకపోతే మనకి కుజుడు కానీ, 3 కూడా 4.5 నెలలు వక్రగతిలో ఉంటాయి ఎప్పుడు కూడా, ఎవ్రీ ఇయర్ కూడా. ఈ 4.5 months వక్రించినప్పుడు అష్టమ శని ప్రభావమే ఉండదు. మళ్ళీ అక్టోబర్ మిడిల్ నుంచి అష్టమ శని ప్రభావం ప్రారంభమవుద్ది. అప్పుడు మాత్రం కొంచెం అక్టోబర్ తర్వాత నుంచి అక్కడ ఒక దాదాపుగా అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్, అక్కడ ఒక 8 months దాదాపుగా కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మార్పులు చెందకూడదా సార్? అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు చూడండి, మార్పు చెందే విషయాలు రకరకాలుగా ఉంటుంది. ఒక అవకాశం చేతిలో ఉండి వాళ్ళు మనకి ఓకే చెప్పారు, అప్పుడు మీరు వదిలేసినా ఓకే. ఈ అక్టోబర్, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ తర్వాత ఎట్లాంటిది ఇస్తారంటే, గురువు 10th house లో ఉండి కాపాడట్లేదు కదా, 11లోకి వచ్చేసాడు కదా ఆయన. వచ్చేసినప్పుడు ఎలాంటిది ఉంటుంది అంటే మనిషి యొక్క ఆలోచన విధానం, 11లో గురువు ఉన్నప్పుడు నేను వ్యాపారం చేస్తానంటాడు. అవగాహన లేని వ్యాపారంలోకి వెళ్ళి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంటే తొందరపాటు పడి ఉద్యోగం మానేయొద్దు. వాళ్ళు కంపెనీ ఏదో దివాలా తీసేస్తున్నాము, మాకు వర్కర్స్ ఎక్కువైపోయారు, జీతాలు ఇవ్వకపోవట్లేదు, వాళ్ళు తీసేస్తే అది వేరు. కానీ ఈ విషయంలో మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి ఒకటి. ఇక 1 by 1 గురువు ఉన్న స్థితి కనుక తీసుకుంటే, గురువు ఎట్లాగో మనకి 10th house లో ఉన్నాడు కాబట్టి జాబ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాడు. అక్కడ సహజంగానే కర్కాటకం వాళ్ళకి అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. 3లో కేతువు ఉన్నందుకు సర్వసాధారణంగా 3లో కేతువు సహజంగా తృతీయ స్థానంలో పాపగ్రహాలు మంచిదే.
అయితే ఎట్లాంటి వాటిల్లో మంచిది, ఎట్లాంటి విషయాల్లో బాగుంటుంది ఇక్కడ అంటే థర్డ్ హౌస్ అనేది పరాక్రమ స్థానం. అగ్రిమెంట్స్, సిగ్నేచర్స్, ఒక పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా. అయితే ఈ కేతువు మీద గురువు దృష్టి ఉన్నందుకు ఎప్పటి నుంచి మే నుంచి, ఇప్పటి నుంచి కాదు, జనవరి నుంచి కాదు, మే నుంచి ఉన్నందుకు వీళ్ళు చేసే ఏ అగ్రిమెంట్స్ అయినా ఏదైనా సరే గతంలో ఏదైనా తప్పిదాలు జరిగినా ఇప్పుడు సెట్ అవుతాయి. అప్పుడు ఏదో రాసిచ్చేసామండి, కొంతమంది అంటారు అరే ఆ రోజు ఏదో తొందరలో అగ్రిమెంట్ రాసిచ్చేసాము, ఇప్పుడు వాడది పట్టుకొని నాకు ప్రాణం తీస్తున్నాడు, ఇప్పుడు ఎట్లాగా అన్నప్పుడు దాన్ని ఒక్కోసారి మనం నలుగురిలో కూర్చొని ఇట్లా కాదురా బాబు ఏదో తప్పిదం జరిగింది మార్చుకోవచ్చు మనం. అట్లాగా వీళ్ళు చేసిన ప్రయత్నాలు కావచ్చు, వీళ్ళు చేసేటువంటి అంటే సెట్ చేసుకునే టైం మే నుంచి. సో ఇది బాగుంటుంది. అండ్ అట్లాగే థర్డ్ హౌస్ కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సర్వసాధారణంగా అన్నదమ్ముల మధ్యన అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే ఎవరికైనా మెయిల్ మెసేజింగ్ పంపించినప్పుడు అనవసరంగా చూసుకోకుండా మనం ఎప్పుడైతే పంపిస్తామో దానివల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు ఇక రాహు 9వ స్థానం సర్వసాధారణంగా అంటే వీళ్ళకి ఒకటే అని కాకుండా నేనేం చెప్తానంటే ఈ రాబోయే 1.5 year కూడా అందరూ పితృకర్మలు ఎక్కువగా చేయాలి. అయితే ఈ కర్కాటకం వారు మరింత ఎక్కువగా చేయాలి. అంటే ఏమిటి, ఈ 9th house రాహు ఉన్నందుకు ఈ గయా కాశీకి వెళ్ళి చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళ కోసం. వాళ్ళ కోసం ఇప్పుడు చూడండి ఇప్పుడు కర్కాటకం వారికి సర్వసాధారణంగా అష్టమ శని నడుస్తుంది. కొన్ని వేరే వేరే వాళ్ళ జన్మజాతకంలో ఉన్న కొన్ని కాంబినేషన్స్ వల్ల వాళ్ళు ఏ పని అవ్వట్లేదండి, ఏమిటో టెన్షన్గా ఉందండి అంటూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా ఈ కర్కాటకం వారికి వచ్చే వరం ఏమిటంటే, జరుగుతున్న వరం ఏంటంటే పితృదేవతలు చేసుకుంటే ఇవన్నీ క్లియర్ అవుతాయి. అద్భుతం. సో నెల నెల అమావాస్యకి చేసుకోవచ్చు, తర్పణాలు ఇవ్వటం, ఇకన్నీ స్వయం పాకాలు వాళ్ళ ఎందుకంటే రాహు మీనంలో కానీ ధనస్సులో కానీ ప్రత్యేక మీనంలో సంచరించేటప్పుడు పితృదేవత అనుగ్రహం ఉండాలి, లేకపోతే కష్టం, మాయలో పడిపోతాం మనం. ఎందుకంటే జీవకారకుడి యొక్క లక్షణాలని అది కొంచెం ఎక్కువ చేస్తుంటది రాహు. గురుచండాల యోగం అంటారు దాన్ని. ఈ గురుచండాల యోగం ఉన్నప్పుడు గురువు అంటే కేవలం నాట్ ఓన్లీ గురువులు టీచర్లు అనే కాదు, జీవం మొత్తం, జీవుడు కదా, జీవుడు. అందుకే ఇప్పుడు చూడండి మళ్ళీ కొత్త వేరియంట్లు ఇదనే వస్తుంది, దాని ప్రభావం కొంత ఉంటుంది, మనిషి జీవుడు కూడా బయటపడతాడు. ఎందుకంటే గురువు ఫస్ట్ నుంచి వక్రగతి పోతుంది కాబట్టి. ఉండదా సార్, మనం బాగానే ఉంటుందా? కొంత ప్రభావం ఉంటుంది, బట్ భయపడాల్సిన పని ఏం లేదు. అది ఆ కొంత ప్రభావం కూడా ఎంతవరకు ఉంటుందంటే ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ 14 అయితే క్లియర్ అవుతుంది. ఎందుకంటే సన్ వచ్చేసి మనకి మేష రాశిలో సంచరిస్తాడు. మీరు గతంలో మీరు వీడియోలు చూసినట్లయితే కరోనా మనకి అది వచ్చినప్పుడు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు లాక్డౌన్ ఉంటుంది, ఏ డేట్ నుంచి దీని ప్రభావం తగ్గుతుందో కూడా వీడియోలు చేసాం మనం. ఓకే, సో అది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకున్న గొప్ప వరం అందరికంటే ఎక్కువగా పితృదేవతలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కర్కాటకం వారికి. అట్లాగే విదేశాలకు వెళ్ళి చాలా సింపుల్ గా ఏం లేదు, నూనె దానంగా ఇవ్వడం, నువ్వులు దానం ఉండదు. ఇవన్నీ కూడా చక్కగా పాటించుకుని 2024వ సంవత్సరం చాలా ప్రొడక్టివ్ గా సాగాలి కర్కాటక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.